గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డైనేమ్ న్యూస్ నేను రాధిక డీటెయిల్స్ చూద్దాం మూసీ పునరుజ్జీవంలో అత్యంత కీలకమైన ఘట్టానికి మరికొన్ని గంటల్లో అడుగులు పడనున్నాయి భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఉద్దేశించిన గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 ప్రాజెక్టు పనులతో పాటు మరికొన్నింటికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నగర శివార్లలోని గండిపేట సమీపంలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొత్తం 20 టీఎంసీల నీటిని మన్నల సాగర్ నుంచి తీసుకురానున్నారు 7360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మొత్తం 20 టీఎంసీల నీటిలో 17.5 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా మిగిలిన నీటిని మూసీ పునరుజ్జీవనానికి ఉపయోగిస్తారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీకి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగానే చేపట్టిన ఈ ప్రాజెక్టును యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరించనుండగా మరో 40% జలమండలి సమకూర్చనుంది ఈ మొత్తాన్ని హడ్కో నుంచి జలమండలి రుణంగా తీసుకునుంది ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 550 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2, 3లతో మరో 307 ఎంజీడీల నీరు అందుబాటులోకి రానుంది ఇక ప్రాజెక్టు పనుల్లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి 3000 మిల్లీమీటర్ల డయామీటర్తో ఉన్న 2 సమాంతర ఎంఎస్ పైప్ లైన్లతో 20 టీఎంసీల నీటిని ఘన్పూర్కు తరలిస్తారు ఇక్కడే 15 టీఎంసీల నీటిని శుద్ధి చేస్తారు ఇందుకోసం ఘన్పూర్ వద్ద భారీ నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు ఉస్మాన్ సాగర్ వద్ద 120 ఎంఎల్డీల సామర్థ్యంతో హిమాయత్ సాగర్ వద్ద 70 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాలకు సరఫరా చేస్తారు ఇక శుద్ధి చేయని 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగిస్తారు మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి అడుగులు వేయబోతున్నారు సో నిధులను ఏ విధంగా ఉపయోగించబోతున్నారు కంప్లీట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది రాధిక హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్ నగర వాసుల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నగర వాసుల మురుగునీటి సమస్యతో పాటు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా 3 కీలక ప్రాజెక్టులకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు ప్రధానంగా మూసీ పునర్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు గోదావరి తాగునీటి ఫేజ్ 2 ఫేజ్ 3 ప్రాజెక్టుకు సంబంధించి కూడా 7360 కోట్ల రూపాయలతో తలపెట్టుకున్నటువంటి ప్రాజెక్టుకు ఆయన పునాది రాయి వేయబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు ఉద్దేశం సంబంధించి కూడా ఏదైతే మల్లన్న సాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ తరలించి వాటిని శుద్ధి చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు నింపి ఆ తర్వాత తాగునీటి అవసరాలకు హైదరాబాద్కు వినియోగించబోతున్నారు మొత్తం 17.5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించబోతున్నారు ఇక 2.5 టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీరుకు సంబంధించి కూడా మూసీ పునర్జీవనానికి వినియోగించబోతున్నారు మూసీ నదికి సంబంధించి కూడా ఎందుకంటే మూసీలో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణతో పాటు మొత్తం పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కావచ్చు మరోపక్క మూసీ నీటిలో కూడా మంచినీరు ప్రవహించే ఉద్దేశంలో భాగంగా కూడా ఈ గోదావరి నీళ్లను మూసీ ఏదైతే పునర్జీవనం ప్రాజెక్టుకు వినియోగించబోతామో తద్వారా కూడా అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా హైదరాబాద్ను సుందరీకరించడమే కాకుండా పూర్తిగా నగరవాసుల జీవన శైలిని పెంచే ఉద్దేశానికి సంబంధించి కూడా ఇక మూసీ పునర్జీవన ప్రాజెక్టును తీసుకురాబోతుంది దీంట్లో ఈరోజు ఒక మొదటి అడుగు పడబోతుంది తదుపరి 4 దశల్లో కూడా ఈ మూసీ పునర్జీవనం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిజైన్లు డిపిఆర్లకు సంబంధించి కూడా పలు పరిశీలనలో ఉన్నటువంటి నేపథ్యం ఇక ఈరోజు చూసినట్టయితే ముఖ్యమంత్రి మరో కీలక అడుగు వేయబోతా ఉన్నారు ఒక కీలక అంశానికి సంబంధించి కూడా నియోపోలిస్ ఏదో కోకాపేట వెంచర్ డెవలప్మెంట్లో భాగంగా నియోపోలిస్ పరిధిలో ఉన్నటువంటి మురుగునీటి సమస్య పరిష్కారంతో పాటు 13 లక్షల మందికి సంబంధించి కూడా తాగునీటి అవసరాల పరిష్కారానికి సంబంధించి మరొక ప్రాజెక్టు 300 కోట్లతో చేపట్టారు. దానికి సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇక మరో అంశం
త్రిబుల్ ఆర్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఫేజ్ 2 భాగంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి 25 లక్షల మందికి మంచినీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంలో భాగంగా చేపట్టినటువంటి 1300 కోట్లతో చేపట్టిన 71 చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కూడా 16 చెరువులను ఈరోజు ఆ రిజర్వాయర్లకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది నగర వాసులకు తాగునీటి అవసరాలు తీర్చే ఉద్దేశం ఈ యొక్క ప్రాజెక్ట్ అంశం. అయితే పూర్తిగా కూడా హైదరాబాద్ గ్రేటర్ నగరానికి సంబంధించి ఉన్నటువంటి నగర వాసుల సమస్యలకు సంబంధించి తాగునీటి అవసరాలతో పాటు మురుగునీటి ఏదైతే వ్యవస్థ పడతా ఉన్నారో దానికి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టుల ఇనాగ్రేషన్ జరుగుతుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో కూడా ఈ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం 3:40 నుంచి ఆ తర్వాత వరుసగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సాయంత్రం గోల్కొండ సంబంధించినటువంటి హోటల్ సమీపంలో కూడా ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మొత్తం మూసీ రివర్ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, ఎలాంటి అభివృద్ధికి అంటే త్రిబుల్ ఆర్తో పాటు ఔటర్తో పాటు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఎలాంటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉంది. ఇక మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి అంటే ఏ విధంగా మూసీ పునర్జీవనం చేయబోతా ఉన్నాం, ఎందుకంటే మూసీకి సంబంధించి కూడా పాత రోజులు తీసుకొచ్చే విధంగా మంచినీటి ప్రవహించే విధంగా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా వ్యర్థాలన్నీ తొలగిపోయి కాలుష్యం పూర్తిగా కోరల్లో నుంచి బయటకు వచ్చే విధంగా కూడా మూసీ పునర్జీవనం చేయబోయే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగించబోతారు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించి వాటి ద్వారా గోదావరి నీటిని వాటికి తరలించి ఏ విధంగా హైదరాబాద్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచినీళ్ళు నల్లాల్లో వచ్చే విధంగా ఎలాంటి పథకరచన చేశాం, 17.5 టీఎంసీల నీటిని ఏ విధంగా మంచినీటిగా మార్చి వాటిని ప్రజలకు అందించబోతున్నాం అనే అంశానికి సంబంధించి అంటే పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నగరవాసులందరికీ తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా మురుగునీటి వ్యర్థాలకు సంబంధించినటువంటి శుద్ధి చేసే కార్యక్రమానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రారంభోత్సవంతో పాటు కొన్నిటికి ఇనాగ్రేషన్ కూడా చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.